గుంటూరులో శ్రావ్య మృతిపై ఇంకా మిస్టరీ వీడటం లేదు. ఎవరైనా చంపేశారా లేదంటే ఆత్మహత్య చేసుకుందా? ఇలాంటి సందేహాలు అనేకం వెలువెత్తుతున్నాయి. శ్రావ్య మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులు చెప్తున్నారు. శ్రావ్య ముక్కుకి క్లిప్, నోటికి ప్లాస్టర్, ఈ రకంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇన్స్టామార్ట్లో రాత్రి 12:30కు శ్రావ్య ప్లాస్టర్ క్లిప్ ఆర్డర్ పెట్టుకున్నట్టుగా డిఎస్పీ చెప్తున్నారు. అంతకుముందే శ్రావ్య తన ఫ్రెండ్ జాగృతితో డిస్టర్బ్గా ఉందని చెప్పినట్టుగా డిఎస్పీ చెప్తున్నారు. ఉదయం లేచి చూసేసరికి మూతికి ప్లాస్టర్ ఉంది, ముక్కుకు క్లిప్ పెట్టుకొని శ్రావ్య మృతి చెందినట్టుగా డిఎస్పీ చెప్తున్నారు. చనిపోవాలని బలంగా అనుకుంటే తప్ప ఇలా ఆత్మహత్యకు పాల్పడలేరంటూ డిఎస్పీ వెల్లడిస్తున్నారు. శ్రావ్య మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామంటూ డిఎస్పీ చెప్తున్నారు. అశోక్ నగర్లోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది శ్రావ్య. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది శ్రావ్య. అయితే శ్రావ్య మృతికి సంబంధించి నిజంగా అనేక అనుమానాలు అయితే తలెత్తున్నాయి. గుంటూరు జిల్లా అశోక్ నగర్లో విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఏలూరుకు చెందిన కావ్య ముక్కుకి క్లిప్ పెట్టి నోటికి ప్లాస్టర్ వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అశోక్ నగర్లోని లేడీస్ హాస్టల్లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కావ్య రాత్రి చివరిసారిగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది. ఇక ఏలూరుకు చెందిన కావ్య ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడడం ఒక్కసారిగా కలకలం రేగింది. తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందన్న విషయంపై తల్లిదండ్రులు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. శ్రావ్య వివిఐటిలో ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇక కావ్యది ఆత్మహత్య అంటూ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె బలవన్మరణానికి కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రావ్య ఈ ఘటనకు సంబంధించి విచారణ చేసినట్టుగా పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్ చెప్తున్నారు. రూమ్మేట్తో తనకు ఆత్మహత్య చేసుకోవాలనుందని శ్రావ్య చెప్పినట్టుగా కూడా విచారణలో తేలిందన్నారు. నోటికి ప్లాస్టర్, ముక్కుకు క్లిప్ పెట్టుకొని బలవన్మరణానికి పాల్పడింది. సాధారణంగా ఇలా చేసుకోవడం కష్టం, కానీ శ్రావ్య అలాగే బలవన్మరణానికి పాల్పడిందని చెప్తున్నారు. సో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్పందించారు. దానికంటే ముందు ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇదిగో ఇదే హాస్టల్లో శ్రావ్య బలవన్మరణానికి పాల్పడింది. నిజంగా చాలా దారుణం. నోటికి ప్లాస్టర్ వేసుకొని ముక్కుకి క్లిప్ పెట్టుకొని ఎందుకు అంతలా తాను అంతలా ఊపిరి ఆపుకొని శ్వాసను ఆపుకొని బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రావ్య తల్లిదండ్రులు అదిగో అక్కడ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలామంది స్థలానికి చేరుకొని, ఘటనా స్థలానికి చేరుకొని, హాస్టల్ చేరుకొని అక్కడే రోధిస్తున్న పరిస్థితి. చాలామంది ఆ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తామంటున్నారు. శ్రావ్య మరి అది ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకొని మరి ఇలా పాల్పడడం ఏంటనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. నిజంగా అంతలా డిస్టర్బ్ అయిందా? తన ఫ్రెండ్తో డిస్టర్బ్ అయినట్టుగా చెప్పినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు మరి? ఒకవేళ తనే కనుక బలవన్మరణానికి పాల్పడి ఉంటే దానికి బలమైన కారణం ఏంటి? చదువులో ఏదైనా ఒత్తిళ్ళు ఉన్నాయా, లేదా ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ సమస్యలా, లేదా ఇతరత్ర ప్రేమ వ్యవహారాలు లాంటివి ఏమైనా కాలేజీలో ఉన్నాయా, ర్యాగింగ్ లాంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అయితే అవి పెద్దలు చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులు చూసుకుంటారు. కానీ ఇక్కడ దానికి అమ్మాయి పూర్తిగా తనే సమిధ కావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఏదో ఉంది, కాలేజీలో సమస్య, లేదా హాస్టల్లో కానీ బయట కానీ ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోవడంలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. నిజంగా చాలా దారుణమైన బలవన్మరణంగా ఇది చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అసలు మనం ఫస్ట్ టైం వింటున్నాం. దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. అండి, ఈరోజు గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ ఏరియాలో కమ్మ శ్రావ్య అనే ఒక 20 ఇయర్ అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది వివిఐటి కాలేజ్లో. తను ఒక సస్పిషియస్ సిచ్యువేషన్లో చనిపోయి ఉన్నది. మేము బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మౌత్కి ప్లాస్టర్ వేసుకొని ఉండింది, తర్వాత నోస్కి ఒక క్లిప్ పెట్టుకొని ఉండింది. ఈ రెండు కూడా నైట్ 12:30 ఆ టైంలో ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా, తన క్లోజ్ ఫ్రెండ్ జాగృతి అనే అమ్మాయితో కూడా ఏదో మెంటల్ సిచ్యువేషన్ కొంచెం ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నానని చెప్పిందంట. తర్వాత ఈ విషయం ఆ అమ్మాయి జాగృతి వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది. ఈ విషయం మీద ఆ పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ని అలర్ట్ చేశారు, కొంచెం చూసుకోండి అమ్మ అని. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ తర్వాత 12:30కి అమ్మాయి బాగానే ఉండింది. మార్నింగ్ 5 o'clock చూసేటప్పుడు ఈ సిచ్యువేషన్ ఉందని చెప్పడం జరిగింది. ఎవరేమి
అది కొంచెం స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే తప్పిస్తే జరగదు. కొంచెం సస్పిషియస్ కండిషన్స్లోనే ఉంది. ఆల్ థింగ్స్ చేస్తున్నామండి. మేము క్లూస్ టీంలో ఫింగర్ ప్రింట్స్ అన్ని తీపిస్తున్నాము. ఆల్ థింగ్స్ చేస్తున్నాము. ఎటువంటి ఫౌల్ ప్లేనో మేము ఐడెంటిఫై చేస్తాం అండి. ఈరోజు గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ ఏరియాలో గుంటూరు అశోక్ నగర్లోని ప్రైవేట్ హాస్టల్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానికంగా బీటెక్ 4th ఇయర్ చదువుతున్నటువంటి శ్రావ్య ఇలా బలవన్మరణానికి పాల్పడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన కారణాలపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఏకంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసి క్లిప్ తెప్పించుకుంది, ప్లాస్టర్ తెప్పించుకుంది అర్ధరాత్రి. ఇలా చేసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి, ఎందుకు ఇలాంటి ఘటనకు పాల్పడింది అనుకోవడంలో అటు తల్లిదండ్రులు తమ కుమార్తె అంత బలహీనరాలు కాదు, ఎందుకు ఆత్మహత్యకు కారణం ఏంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి సాయి శంకర్ జైన్ అవుతున్నారు గుంటూరు నుంచి. రైట్, ఏం జరిగింది అసలు? ఈ అమ్మాయి ఇంతలా మరీ దారుణమైన బలవన్మరణం అని చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో అసలు మనం చూడలేదు. ఎక్కడ క్లిప్ పెట్టుకొని ప్లాస్టర్ అంటించుకొని మరి తనకు తానుగా ఊపిరి ఆపుకొని చనిపోవడం అనేది చాలా దారుణం. అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు, పేరెంట్స్ ఏం చెప్తున్నారు, ఇంతకీ ఆ హాస్టల్ నిర్వాహకులు కూడా ఏమైనా స్పందించారా? కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఉదయం సమయంలో చనిపోయిన విధంగా గుంటూరు అశోక్ నగర్ లో ఉన్నటువంటి హాస్టల్లో చనిపోయిన డెడ్ బాడీని హాస్టల్ నిర్వాహకులు ఆ అమ్మాయితో పాటు ఉండేటటువంటి తోటి రూమ్మేట్స్ గుర్తించారు. వెంటనే ఆ తల్లిదండ్రులకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే అక్కడ డెడ్ బాడీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ పరిశీలిస్తే ఆ అమ్మాయి నోటికి ప్లాస్టర్ వేసుకొని ముక్కుకి హెయిర్ క్లిప్ ఏదైతే ఉంటుందో ఆడపిల్లలు పెట్టుకునేటటువంటి క్లిప్ ని ముక్కుకు పెట్టుకోవడం జరిగి ఆ డెడ్ బాడీకి ఉన్నాయి. అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే మాత్రం ఆత్మహత్య అనే విధంగా కూడా వాళ్ళు అయితే నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే ఆ జరిగిన సిచ్యువేషన్ అంతా పరిశీలించిన తర్వాత సీసీటీవీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా పోలీసులు పరిశీలించడం చెప్తున్నారు. దీంతో ప్రధానంగా ఆత్మహత్య అనే విధంగా చెప్తున్నారు. కాకపోతే ఆత్మహత్య అంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అదే అక్కడ సిచ్యువేషన్ చూసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ చూపర్లను అయితే కన్నీరు పర్యాంతం చేసిందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే సూసైడ్ లో కూడా ఆత్మహత్య చేసుకునేటటువంటి చాలా మంది ఆ వాటర్ లో కానీ లేకపోతే హ్యాంగింగ్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా గమనిస్తాం. ఈ అమ్మాయి చేసినటువంటి ప్రయత్నం చాలా అంటే ఇంకా కంపల్సరీగా బతకకూడదు, ఎలాగైనా తెచ్చుకోవాలనేటటువంటి ఒక నిర్ణయం. రూమ్ లోకి వెళ్తే రూమ్ మేట్స్ చూస్తారు, బయటికి వెళ్తే వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కానీ తను చనిపోవాలి, ఎలా చనిపోవాలనేటటువంటి ఒక విధానంలో తానుగా ఆలోచించుకొని ఈ విధంగా ముక్కు ఆ నోరు గాలి అందకపోతే చనిపోతాం అనే విధంగా కూడా నిర్ధారించుకొని ఆ రెండింటినీ బ్లాక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుంది. ఇంకా వివరాలు రావాలి. ఆత్మహత్యనా లేకపోతే హత్య ప్రయత్నం అమ్మాయి జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత దాంతో పాటు మరింత ప్రాథమికంగా దర్యాప్తు జరిగిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తామనే విధంగా పోలీసులు చెప్తున్నారు. కానీ జరిగిన సంఘటనకు సంబంధించి మాత్రం అక్కడ హాస్టల్ విద్యార్థులు కానీ ఆ అమ్మాయితో పాటు ప్రతిరోజు ఉండేటటువంటి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరితో గొడవలు పడేటటువంటి సిచ్యువేషన్ కానీ అమ్మాయి దగ్గర ఎవరితో కానీ మాట్లాడటం కానీ ఇలాంటివి ఏమీ తెలియదు. తానేంటో తాను చూసుకుంటూ ఉంటుంది తప్ప ఎవరితో తెలియనటువంటి పరిస్థితి కావ్య దగ్గర ఉండేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇలా చనిపోవడం అనేది అందరినీ కూడా కలిసి వస్తుంది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. తల్లిదండ్రులు అయితే మాత్రం ఈ అంశం పైన మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. అయితే రాత్రి మాత్రం 12:40 సమయంలో ఒక స్విగ్గీ ఆర్డర్ మాత్రం అమ్మాయి పెట్టుకోవడం జరిగింది. ఆ స్విగ్గీ ఆర్డర్ కూడా ఇవే అంటున్నారు, ఏమైతే పౌరున్నటువంటి క్యాన్సర్ ముక్కుకు పెట్టుకున్నటువంటి క్లిప్ ఏదైతే ఉందో వాటిని మాత్రం ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. మరి ఆ ఆలోచన అప్పుడు వచ్చిందా లేకపోతే విద్యార్థులు అంటే అమ్మాయితో పాటు రూమ్లో పడుకున్న తర్వాత ఆర్డర్ పెట్టుకోవాలి, పెట్టిన తర్వాత ఇలా బలవరణ ఒక ముందుగానే సూచన చేసుకుంటా ఏం జరిగింది అనేది తెలియాలి. తల్లిదండ్రులుగా మాత్రం చివరిగా మాట్లాడేటటువంటి సమయంలో నేను చనిపోవాలనుకుంటున్నాను అనే విధంగా మాత్రం చెప్పినట్లు కూడా తెలుస్తుంది. విద్యార్థులతో కూడా కొంత ఆవేదనగా మాట్లాడడం, నేను బతకనే చనిపోతాను అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. అయితే అసలు అలా చెప్పినటువంటి అమ్మాయిని ఒంటరిగా ఎలా వదిలేశారు? తల్లిదండ్రులు కనీసం అక్కడ ఉండేటటువంటి హాస్టల్ మంటని ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారు?
హాస్టల్ వార్డెన్ అంటే ఇప్పుడు పోలీసుల విచారణ క్రమం ఎలా జరుగుతుందంటే అంతలా డిప్రెషన్ గురవడానికి కారణం ఏంటి? ఏదైనా కాలేజీలో వ్యవహారాలా, లేదా ప్రేమ వ్యవహారాలా, లేదా ఇతరత్ర ఏదైనా ర్యాగింగ్ లాంటివి ఉన్నాయా? సో తనకి ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? చదువు పట్ల ఇంట్రెస్ట్ లేక ఏంటి అసలు ఈ బాధ ఏంటి? తన బాధ ఏంటి? దీన్ని ఏ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు? అక్కడ దొరుకుతున్న క్లూస్ ఏంటి అసలు? అంటే ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆనవాళ్ళన్నీ కూడా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అనుమానంగానే ఉన్నాయి. ఎందుకంటే చెప్పిందనే విధంగా తల్లిదండ్రులు కానీ రూమ్మేట్స్ చనిపోతారు. నేను చెప్తే కంపల్సరీగా ఎవరైనా కూడా ఎవరో ఒకరికి వాళ్ళ బంధువులకో లేకపోతే హాస్టల్ వార్డెన్కో ఫోన్ చేసి అప్రమత్తం చేస్తారు. ఈ విధంగా అమ్మాయి కొంచెం సేఫ్టీగా ఉంచండి, మేము రేపు పొద్దున వస్తాము మాట్లాడతాము అలా అన్న చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఈ అమ్మాయి అంత ఇంటెన్షన్ లో ఉన్న అమ్మాయిని కనీసం అంటే కొంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనసుకు దగ్గరగా ఉండి మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటే ఇంటెన్షన్ అనేది మారే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటి ప్రయత్నం అక్కడ ఎవరు చేయకపోవడం. హాస్టల్ వార్డెన్స్ కనీసం విద్యార్థులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఆ అమ్మాయిని ఎవరికి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంచారనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం ఈ అంశం పైన మాత్రం ఒక దర్యాప్తు అయితే సాయి పేరెంట్స్ బంధువులు ఎవరైనా స్పందిస్తున్నారా? తోటి విద్యార్థులు ఏమైనా అంటే తోటి హాస్టల్ మేట్స్ ఏమైనా దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? మీరు ఎవరినైనా కనుక్కున్నారా? ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఇలా జరిగింది అనేది? అయితే అదే ఏదైతే మనం చెప్తున్నట్టు అక్కడ సిచ్యువేషన్ అనేది జరిగిన సంఘటనని తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు. ప్రధానంగా వాళ్ళైతే నిరాకరిస్తున్నారు. మీడియా కూడా అడగడం జరిగింది వాళ్ళని, కానీ మేమైతే చెప్పలేము, మా పాపకి ఇట్లా జరిగిందని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ దగ్గర ఇబ్బంది ఉందనేది చెప్పిందా, లేకపోతే కాలేజీలో ఏదన్నా జరిగిందా, లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా పరిణామాలు చోటు చేస్తున్నాయనేది తెలియాలి. వాళ్ళైతే పోలీసులకి కొంత సమాచారం ఇచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటు క్లియర్ ఎవిడెన్స్ స్విగ్గీ అబ్బాయి రావడం అదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అవ్వడం, ఆ అబ్బాయి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగిందనే విధంగా పోలీసులు అయితే క్లియర్ గా నిర్ధారిస్తున్నారు. దాంతో పాటు ఆ అమ్మాయి చనిపోయినటువంటి ప్రదేశం ఏదైతే వరండా అంటే హాస్టల్ కి రూమ్ బయట జరిగేటటువంటి అంశం మరి అక్కడ రికార్డ్ అయింది అనే విధంగా కొంత మనకి కూడా సమాచారం అందుతుంది. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ గా బయటకు వస్తేనే ఏం జరిగింది అనేది కూడా ఆ పరిణామాలన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాయి శంకర్. సో ఇది శ్రావ్య మృతికి సంబంధించి అనేక అనుమానాలు అయితే వెలువెత్తున్నాయి. సో మరి ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఏం తెలబోతుంది? నిజంగా అమ్మాయి అంత బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది? అది కూడా అతి దారుణంగా తనంతటగా తాను ఊపిరి ఆపుకొని శ్వాసను నిలుపుకొని శ్వాసను అలాగే ఆపుకొని ఎందుకు అంతలా బలవన్మరణానికి పాల్పడింది? చాలా దారుణం. నోటికి ప్లాస్టర్ వేసుకొని ఇంకో క్లిప్ పెట్టుకొని అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోవడం ఇన్స్టామార్ట్లో స్విగ్గీలో. సో చాలా దారుణం. ఎందుకు ఇలా చేసింది అనేది తెలియాల్సింది. ఎందుకు అంతలా కుంగుబాటుకు గురైంది? కారణాలు ఏంటి? ఎవరైనా వేధిస్తున్నారా, లేదా తనకి ఇష్టం లేని ఏదైనా జరుగుతుందా, లేదా లైఫ్లో తనకి నచ్చనివి తన అనుకున్నవి సాధించలేనివి ఏమైనా జరిగాయా ఏంటనేది తెలియాల్సింది. ఏదేమైనా మానసిక కుంగుబాటు గురవడం అనేది చాలా అతిపెద్ద ఒక రుగ్మతగా చెప్పవచ్చు. దీనికి వెంటనే స్థానికంగా ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి రూమ్మేట్స్ కానీ హాస్టల్ మేనేజ్మెంట్ కానీ వెంటనే అలర్ట్ చేయాల్సిన సందర్భం ఉండే, లేదా ఆ పేరెంట్స్కి చెప్పాల్సిన అవసరం ఉండేది. కనీసం పేరెంట్స్ అయినా కూడా ఆ విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సింది. కాలేజీలో కనీసం క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ కూడా ఏం జరుగుతుందో, తన మూడ్ స్వింగ్స్ ఏంటో, అసలు తను ఎలా ఆలోచిస్తుందో కనీసం చిన్నపాటి అలర్ట్ చేస్తున్నా ఇవాళ ఆమె బతికుండేదేమో బహుశా. పాపం ఎందుకు అలా చేసుకుందనేది మాత్రం ఇంకా ఒక మిస్టరీగానే ఉంది. తనంతటగా తానుగా బలవన్మరణానికి పాల్పడడం అనేది చాలా బాధాకరమైన అంశం. ఒక రకంగా ఇలాంటి పరిణామాలన్నీ కూడా అసలు యూత్ ఆలోచన ధోరణికి సంబంధించి కూడా కొంత చర్చకు దారితీస్తున్న పరిస్థితి. సో మానసికంగా ఏదో ఒత్తిడికి గురైంది. మొత్తం మీద అయితే తనకు నచ్చనిది ఏదో జరుగుతుంది తన లైఫ్లో అనేది తన భావన. చివరికి తను చాలా డిస్టర్బ్గా ఉన్నానంటూ ఫ్రెండ్స్తో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. పోనీ అట్లీస్ట్ ఆ టైంలో అయినా కనీసం వాళ్ళు అలర్ట్ చేస్తుంటే ఏదో కనీసం ఆమె ప్రాణాలతో బయటపడేదేమో, బతికుండేదేమో అట్లీస్ట్. ఎందుకంటే ఆ ఒంటరితనం, లోన్లీనెస్ ఏదో తనని వేధిస్తోంది. ఆ వేధింపుడు, ఆ మానసిక
ఒత్తిడి ఆ వేధింపులతోనే ఇదంతా కూడా జరిగినట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. పాపం ఏదేమైనా ఇప్పుడు ఆమె మృతికి సంబంధించి ఏదో దర్యాప్తు అయితే సాగుతుంది. పోలీసుల దర్యాప్తులో ఏం తెలబోతుంది, మరి పేరెంట్స్ ఏది చెప్పడానికి కూడా నిరాకరిస్తున్నట్టుగా సమాచారం. సో అటు హాస్టల్ మేనేజ్మెంట్ కానీ, ఇటు కాలేజీలో కానీ, ఇటు పేరెంట్స్ కానీ ఇన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే అసలు విషయం ఏంటో బయటపడే అవకాశం ఉంది. ఈరోజు గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ ఏరియాలో కమ్మ శ్రావ్య అనే ఒక 20 ఇయర్ అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది వివిఐటి కాలేజ్లో. తను ఒక సస్పిషియస్ సిచ్యువేషన్లో చనిపోయి ఉన్నది. మేము బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత మౌత్కి ప్లాస్టర్ వేసుకొని ఉండింది, తర్వాత నోస్కి ఒక క్లిప్ పెట్టుకొని ఉండింది. ఈ రెండు కూడా నైట్ 12:30 ఆ టైంలో ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఆ అమ్మాయి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా, తన క్లోజ్ ఫ్రెండ్ జాగృతి అనే అమ్మాయితో కూడా ఏదో మెంటల్ సిచ్యువేషన్ కొంచెం ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నానని చెప్పిందంట. తర్వాత ఈ విషయం ఆ అమ్మాయి జాగృతి వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది. ఈ విషయం మీద ఆ పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ని అలర్ట్ చేశారు, కొంచెం చూసుకోండి అమ్మ అని. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. కానీ తర్వాత 12:30కి అమ్మాయి బాగానే ఉండింది. మార్నింగ్ 5 o'clock చూసేటప్పుడు ఈ సిచ్యువేషన్ ఉందని చెప్పడం జరిగింది. ఎవ్వరేమి అది కొంచెం స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే తప్పిస్తే జరగదు. కొంచెం సస్పిషియస్ కండిషన్స్లోనే ఉంది. ఆల్ థింగ్స్ చేస్తున్నామండి మేము. క్లూస్ టీంలో ఫింగర్ ప్రింట్స్ అన్ని తీపిస్తున్నాము, ఆల్ థింగ్స్ చేస్తున్నాము. ఎటువంటి ఫౌల్ ప్లేనో మేము ఐడెంటిఫై చేస్తాం.